బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు మీరు చాలా తెలివిగలరు అనుకుంటా నేను అనేక సందర్భాల్లో. కానీ ఒక్కోసారి మాట్లాడినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇదేనా ఇంత పిచ్చి అభిమానంతో కొంచెం ఒక్కోసారి వెరైటీగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సౌందర్య గారు సర్పంచ్ గా కూడా గెలవాలి. సౌందర్య గారు తెలుసుగా మీకు, సినీ నటి సౌందర్య గారు చనిపోయి పైన ఉన్నారు ఇప్పుడు. ఆమె కూడా ఇదే చేపల ప్రమాదంలో బీజేపీకి ప్రచారానికి వెళ్తా చనిపోయినటువంటి సందర్భం. సో మరి ఏం సర్పంచ్ కూడా కాలేదు, ఆమెను కూడా భారతీయ జనతా పార్టీ ప్రచారానికి తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ అంతకుముందు సర్పంచ్ కూడా కాల, ప్రచారం చేశాడు అంతకుముందు బీజేపీకి కూడా అనేక సందర్భాల్లో ప్రచారం చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేశాడు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ప్రచారం చేశాడు. సో ఇప్పుడు సినిమా హీరోలు హీరోయిన్లు లేదంటే ఈవెన్ జబర్దస్త్ ఆర్టిస్టులు మీకు తెలియదే ఉంది. మన పిఠాపురం వచ్చి హైపర్ అది ఇంకో జబర్దస్త్ టీం ఉంది, మొత్తం వచ్చి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళలేదా? ఏముందని ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళారు? జనసేన మరి వాళ్ళందరూ ప్రచారానికి పిలవలేదా? సో ఇక్కడ రాజకీయ పార్టీ అదే వాళ్ళు వచ్చారు. పిఠాపురంలో మీ వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయింది, వారికి 70,000 మెజార్టీ వచ్చిందని అనుకోవాలా? మరి ఆ మెజార్టీని 90,000 కూడా వచ్చినాయి కొన్ని చోట. మన జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేయని దగ్గర కూడా ఈవీఎంల మాతో 90,000 కూడా వచ్చినాయి. దాంట్లో డిస్కషన్ కి వెళ్తే చాలా లెంతీ ప్రాసెస్. ఎందుకంటే నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ వారి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, పక్కన మహారాష్ట్ర అనే దాంట్లో తెలుగు వారు ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే తెలంగాణకు బోర్డర్ గా ఉంది మహారాష్ట్ర. సో తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు ప్రచారానికి అనేక మంది వెళ్ళారు, కాంగ్రెస్ నేతలు వాళ్ళ తరపున కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అనేక మంది వెళ్ళారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మన ప్రత్యేకంగా అమిత్ షా పిలిపించుకొని పాపం 6 నెలల్లో మొట్టమొదటిసారి అపాయింట్మెంట్, 5 నెలల్లో ఈ 5 నెలల్లో మొట్టమొదటిసారి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించుకొని మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాల్లో తిరిగి రోడ్ షో చేసిరా. తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, సినిమా ఇమేజ్ తో అక్కడ ఏమన్నా వచ్చి 4 డైలాగులు చెప్పి అన్నారు. దాంట్లో తప్పే ఉంటది, వాళ్ళ పార్టీలు వాళ్ళ కూటమిలోనే ఉన్నాడు. సో ప్రచారానికి వెళ్తారు. దాన్ని చూసి ఆయన అంతర్జాతీయ స్థాయి లీడర్ అయిపోయాడు, అసలు మొన్నటిదాకా ఏమి లేని వాళ్ళు ఇప్పుడు పక్కన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పిలిచేశారు అని చెప్పి జగన్ గారిని ఎవరు పిలవలేదు కదా గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కానీ, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎవరు పిలవలేదు కదా అని నేను అడిగాను అంతే. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తెలుగు రాష్ట్రాలు దాటి వేరే దగ్గర ప్రచారానికి వెళ్ళలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంపీగా గెలిచారు, అంతకుముందు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారానికి వాడుకున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు సార్ ప్రచారానికి? ఎన్నికలు లేదు సార్, పక్కన కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భాలు, మహారాష్ట్ర ఎన్నికల వెళ్ళిన సందర్భాలు, ఇన్ఛార్జీలు కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉంటాయి. సో మీరేదో దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించేసి ఆయన ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయాడు, ఇలా డబ్బా కొట్టుకుంటున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇది వెరీ ఇంపార్టెంట్. అలా ఉంటేనే కొంతమంది బతకగలరు కాబట్టి ఎంజాయ్, దాని వాళ్ళని మనం క్రిటిసైజ్ చేయట్లేదు, ఎంజాయ్ చేయమంటున్నాం. సో దానికి ఏదో భూతత్వం చూపించి ఆయన ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయాడు అంటే, సరే మీరు ఇంటర్నేషనల్ లీడర్ అయ్యారు కదా, అసలు మిమ్మల్ని అమిత్ షా గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పిలిచారు కదా, అయ్యా స్టీల్ ప్లాంట్ ఏదో కాంట్రాక్ట్ ఎంప్లాయీలు అందరినీ తీసేశారంట, దాని గురించి ఏదో డిస్కస్ చేయండి. ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వేగంగా అడుగులు పడుతున్నాయి, దాని మీద ఏమైనా చర్చ చేయండి. వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల మీద చర్చ చేయండి. పోలవరాన్ని పూర్తి స్థాయి నిధులు ఎవరు 41 అడుగులకే ఇస్తున్నారు అనేది క్లియర్ కట్ గా మొన్న పార్లమెంట్ లోనే వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలా కాదు కదా, 41 మీటర్లకు కాదు కదా, 45 మీటర్లు ఎత్తు కదా పోలవరం, దాని మీద డిస్కస్ చేయండి. డెఫినెట్లీ వెల్కమ్ చేస్తాం. అట్లాంటి ఏదో మమ్మల్ని ఎన్నికల ప్రచారాన్ని పిలిచే మనం ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయామంటే వెరీ గుడ్ అనుకోండి, అంటే తప్పే ఉంటది. అలా అనుకుంటేనే కదా, ఇప్పుడు సినిమా 50 కోట్ల కలెక్షన్ రాలేదనుకోండి, 500 కోట్లు వచ్చినాయి అని పెట్టేస్తే ఏముంటది, అభిమానులు మళ్ళీ నెక్స్ట్ సినిమా టికెట్లు కొట్టి చూస్తారు, లేదా చూడరు కదా. సో ప్రాబ్లం లేదు, మీరు గెలవాలని ఎవరి పార్టీ అయినా ఉన్న గెలవాలని కోరుకుంటారు. సో దాని గురించి నేను వెళ్ళదలుచుకోవాలి. 2 మెయిన్ టాపిక్ ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడినాక చాలా ఎబ్బెట్టుగా అనిపించింది సార్. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి అదే భజన, ఆవు వ్యాసం, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది, అసలు అన్ని అక్కడ జరిగిపోయింది అవినీతి, ఇక్కడ జరిగిపోయింది అవినీతి, మొత్తం సోషల్ మీడియా సైకోలు. ఏమయ్యా సైకోలు అన్నటువంటి నేను అడుగుతున్నా సూటిగా, అయ్యన్న పాత్రుడు సైకో కాదా? మహిళా హోంమంత్రిని సంక నాకమని మాట్లాడినటువంటి, సారీ టు సే పొద్దున ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడాలంటే నాకు అసహ్యంగా ఉంది. మహిళా హోంమంత్రిని మగతనం చూపిస్తారు రమ్మన్నటువంటి వాళ్ళు. సార్ మీరు అందరూ దయచేసి వింటేనే కంటిన్యూ చేస్తారు, లేదంటే నేను కూడా మధ్యలో క్రాస్ రావాలి. వద్దులేండి. మరి ఇట్లాంటి వాళ్ళందరూ కదా సోషల్ మీడియా సైకోలు. వీళ్ళ పార్టీలో అక్కడ ఫారెన్ లో ఉంటుంది అమ్మాయి స్వాతి రెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి, ఒరిజినల్ నేమ్ శ్వేతా చౌదరి, ట్విట్టర్ లో స్వాతి రెడ్డి అని పెట్టుకొని రెడ్డిలు తిడుతున్నారని చెప్పి చూపించాలనే ప్రక్రియలో భాగంగా ఆ అమ్మాయి పెట్టినటువంటి పోస్టులు అయితే నేను డిస్ప్లేలో చూపిస్తే మీ ఛానల్ కూడా బ్యాన్ అయిపోతుంది సార్. ఎందుకంటే అట్లాంటి కంటెంట్ మనం తీసుకోలేము, ఎందుకంటే అలాంటి కంటెంట్ మనం తీసుకోలేము. ఆమెకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఎంకరేజ్ చేశాడు,
ఎంకరేజ్ చేశారు సార్. అలాంటి టైంలో మీకు గుర్తుంటది, మనం డిస్కషన్ లో కూడా మీతో నేను వచ్చాను తర్వాత డిబేట్ కూడా, నాకు గుర్తు బాగా ఎంకరేజ్ చేశారు ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని. ఈ రోజు కూడా సార్ నేను ఒక 7 days బ్యాక్ సార్ ఒకటి జస్ట్ 16 seconds నేను వినిపిస్తాను సార్. ఇది ఇప్పుడు ప్యానల్ లో కూర్చున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల అధికార ప్రతినిధి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, విన్నారా సార్? మళ్ళీ వినిపించాలా? వద్దు. ఈ మాటలు మాట్లాడింది జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. జగన్మోహన్ రెడ్డి గారి భార్య పిల్లల గురించి సారీ చేయండి అక్రమ సంబంధాలని మాట్లాడినటువంటి వీళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారండి అమ్మాయిని? నేను అడుగుతున్నా సూటిగా. ఇదే కిరణ్ రాయల్, ఇదే కిరాక్ ఆర్పి. ఈ ఆర్పి అయితే మనం తినేటటువంటి తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు, రోజా కొవ్వు కలిసిందని కొవ్వెక్కి బలిసి మాట్లాడినటువంటి ఆర్పి మీద ఎప్పుడు తీసుకుంటారంటే నెల్లూరు నుంచి ఉంటాడు ఆయన ఆర్పి. అడుగుతున్నా ఆంజనేయరెడ్డి గారిని. ఇదే సీమరాజా అనేటటువంటి ఏదైతే వ్యక్తి రోజు టీవీ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి ఇదే వీళ్ళ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ మాట్లాడుతున్నటువంటి మాటలు మహిళను కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. మరి అదే విధంగా తెలుగుదేశానికి అదే రోజు ఉంటుంది కదా. నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తా బ్రహ్మనాయుడు గారు ఒక విషయంలో, కానీ దీని మీద మీరు చొరవ తీసుకోకపోతే మళ్ళీ దీని మీద కూడా నేను మీకు క్వశ్చన్ చేస్తా. ఏదైతే మీరు ఒక విషయంలో ఎవరైతే మహాసేన్ రాజేష్ మాట్లాడినటువంటి అంశంలో మీరు దాని చొరవ తీసుకున్నారు, అతను చేస్తున్నటువంటి దాని మీద అతను మాట్లాడిన దాని మీద తప్పు అని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టేదాకా ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టారు, మరి ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే తెలియదు. ఎందుకంటే అరెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయితే తప్పక కట్టుంటారు కొన్ని కేసుల్లో, తెలుసు కదా మీకు. వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మహాసేన్ రాజేష్ అయితే నాకు తెలిసి అరెస్ట్ చేయరు. ఎందుకంటే కానీ ఆ కేసు ఫైల్ కట్టేదాకా మీలాంటి వాళ్ళు చొరవ తీసుకున్నారు. మరి అదే విషయంలో ఇప్పుడు ఇదే రాయపాటి అరుణ, ఇదే కిరాక్ ఆర్పి, ఇదే స్వాతి రెడ్డి, ఇదే యాషు, ఇదే ఘర్షణకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్, ఇలా రకరకాలు ఉన్నాయి సార్. పాప్కార్న్ అనేటటువంటి మీడియా మీకు తెలుసు సార్. బీసీ మంత్రి ఏదైతే రజనీ గారి మీద, రజనీ గారికి ఇంకొకరికి అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి ఆ కిరణ్ అనేటటువంటి ఆ పాప్కార్న్ మీడియా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రన్ అవుతుంది సార్. ఎక్కడంటే మీరు మంగళగిరి ఆఫీస్ లో. నేను చెప్పిన తప్పైతే మా అడ్రస్ చెప్పండి పాప్కార్న్ ని. సో ఇలాంటి వాళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు తీసుకున్నారు? అసెంబ్లీలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు. నేను వీరుడిని, ఎవడు చెప్పినా నేను చర్యలు తీసుకుంటా, మా కూటమి ప్రతినిధులు మాట్లాడినా చర్యలు తీసుకుంటా అన్నారు కదా. నేను చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కొంతమంది. ఇట్లాంటి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్ మీ ఆధ్వర్యంలో రన్ అవుతా ఉన్నాయి. ఆ ఛానల్లో కూర్చొని ఇష్టాంరీతిగా ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల నరుకుతా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా తల కోసేసుకుంటా, ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని, జగన్మోహన్ రెడ్డికి లండన్ లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారని ఇష్టం వచ్చినట్టుగా పచ్చి రాతలు రాస్తా భారతి గారిని, ఏదైతే భారతి గారి దాకా ఆయన ఫోటోలు చెప్పారు కదా, ఇప్పుడు నేను ఆ ఫోటోలు చూపించాను సార్, నా దగ్గర చాలా ఉన్నాయి. భారతి గారి మీద వీళ్ళు పెట్టినటువంటి ఆ ఫొటోస్ చాలా ఉన్నాయి. అవన్నీ మనం డిస్ప్లేలో చూపించేటటువంటి ఫోటోలు కాదు. అలాంటి ఫోటోలన్నీ పెట్టినటువంటి వాళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాను? నేను వస్తా, ప్రైమ్ లైన్ బ్రహ్మనాయుడు గారిని తీసుకొని కేసు పెట్టడానికి నేను వస్తా. ఎందుకంటే మామూలుగా వెళ్తే నన్ను ఉల్టా అరెస్ట్ చేస్తారు కాబట్టి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా వస్తారా? డిబేట్ లో ఉండాలి. మీరు ముగ్గురుతో పాటు నేను ఒక్కడిని, మొత్తం 5గురు ఉన్నాం మనం ఈరోజు ప్యానల్లో. సో 5గురు వెళ్దాం. పోలీస్ స్టేషన్ లో నేను కేసు పెడతా. తీసుకొని ఎన్ని రోజులు అరెస్ట్ చేపిస్తారు అని చెప్పండి. ఇదే కిరాక్ ఆర్పి పెట్టి ఒక విషయం ఎందుకు సార్ మీరు మీడియా ఖచ్చితంగా ఇక్కడ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇక్కడ నేను ఎవరిని కూడా తప్పు చేసిన వాళ్ళని, ఉన్మాదుల్ని నేనైతే భుజాన్ని వేసుకొని రాను, మా ప్లాట్ఫామ్ దానికి మద్దతుగా ఇదే రాయపాటి అరుణ, ఇదే కిరణ్ రాయలు, ఇదే వీళ్ళందరూ మాట్లాడినటువంటి కూడా చూసి మరి వీటి మీద యాక్షన్ తీసుకోమని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వాళ్ళని కూడా అర్ధరాత్రి అపరాత్రి అలానే ఎత్తుకెళ్ళి అలానే చిత్రహింసలకు గురి చేసి ఆ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి న్యాయం చేస్తారా లేదా చెప్పండి. మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు కదా. అందరూ సమానంగా పిలిచారు కదా. వాళ్ళు 3 పార్టీలు